మార్నింగ్ 8 వరకు పబ్లిక్ రారు కాబట్టి ఆ టైంలో గ్రౌండ్లో ఫుల్ స్పీడ్లో వస్తున్నారు కదా, అది క్యాచ్ చేయండి. ఎంతవరకు నోట్ చేసుకోండి. ఇక వేసేటప్పుడే ఒక స్పేర్ ఇందాక మీరు అన్నట్టు సర్వీస్ కోసం ఒకటా రెండో ఎక్కువ ఎప్పుడు పడితే అప్పుడు దీనికి సంబంధించింది తొందరగా కంప్లీట్ కావాలి. తర్వాత దానికి ఒకసారి టక్స్ ఏవైతే ఎక్కడైతే ఇస్తాం టక్స్ దానికి సంబంధించిన ప్లాన్ ఫేవరైజ్ది కరెక్ట్గా వెళ్తాం. సపరేట్ చేసుకోండి. 2 days లోపు సీఎం గారు ఉంటారు. 1 hour టైం ఫైనల్ టచ్ టైం ఆల్ విజువల్స్ ఫోటో. పక్క కుట్ట అయిపోయాయి. తీస్తున్నా 10 నిమిషాలు కరెక్ట్ టైం. 4వ తారీఖు ఈ లోపలికి ఓన్లీ గద్దెలో 3:30 అనుకో అమ్మవారికి స్వామివారికి ఓకే నీకు పెడతాను. సైడ్ ఉండే ఫ్లోరింగ్ దీనికి సంబంధించింది మొత్తం 100% కంప్లీట్ ఈ లోపల. అది ఒక్కటే మిగిలి ఉంటుంది 4th నాడు గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే భక్తులు ఎవరు వచ్చినా కూడా అక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలా. 4th గా టార్గెట్ పెట్టుకుంటాం. ఈ లోపల ఇవన్నీ అయిపోతుంది. ఫ్లోరింగ్ సంబంధించిన మిగతా కార్యక్రమాలన్నీ కూడా గ్రౌండ్ కావాలి. పని కాడ వాళ్ళు వస్తున్నారు. సంబంధించింది క్లెయిమ్ రావాలి. ఆ అలైన్మెంట్ ఏదైనా ఫీట్ అటు ఇటునే ఇక్కడ నుంచి సమయం దైవ ప్రదేశమైన ఈ మేడారంలో అద్భుతమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం ఇక్కడ వడివడిగా పూర్తి చేసుకునే దిశలో ఈనాడు నడుస్తున్నాయి. ఈ కార్యక్రమం చేపట్టే నాటికి పీరియడ్ ఒక 90-95 డేస్ ఉందనుకున్నాం. ఆ టైంలో స్థానిక వర్షాలు ఇతరత్ర కారణంగా మొదట ఒక వారం రోజులు లేట్ అయినా అధికారులు రాత్రనక పగలనక అహర్నిశలో కష్టపడి అద్భుతంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగాతో పాటు భక్తుల అవసరాలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, అదే రకంగా పూజారుల సూచనలకి ఏదైతే దైవకంగా సంబంధించిన ఈ కార్యక్రమం ఎక్కడ పవిత్రతకి శాస్త్రోయుక్తంగా ఎక్కడ లోటు జరగకుండా ఉండే విధంగా వడివడిగా ఈనాడు ఈ పనులు జరుపుకోవటం జరుగుతుంది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకి భక్తుల సౌకర్యార్థం ఈ రాబోయే జాతరకి ఈ కార్యక్రమాలన్నీ
వితిన్ ది రైట్ టైంలోనే పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ పనులు పర్యవేక్షించడానికి వచ్చాం, చూసాం, సంతృప్తి పడ్డాం. ఇంకా స్టోన్కి సంబంధించింది ఒక 2-3 రోజులు పని వెనకపడి ఉన్నాం. దాన్ని కూడా ఎలా పికప్ చేయాలనో ఆ పికప్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులకి లేరు, కానీ ఇక్కడ ఇప్పుడు మిగతా కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తప్పకుండా వితిన్ ది టైంలో ప్రజలు అంటే ముఖ్యంగా ఆదివాసులు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ దేవతగా మొత్తం అన్ని మతాల వారు పూజించే ఈ సమ్మక్క సారలమ్మ కార్యక్రమం తప్పకుండా రైట్ టైంలో పూర్తి చేస్తామని కూడా భక్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అక్కలిద్దరు సహకారం అందరి కష్టంతో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోబోతున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాం. మళ్ళీ ఒక వీక్ డేస్ తర్వాత మళ్ళీ అందరం విజిట్ చేస్తాం.